హాయ్ అండి. వెల్కమ్ టు కాలగట్టి వాస్తు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పిరమిడ్లు, క్రి క్రిస్టల్స్ పెట్టుకుంటే వాస్తు దోషాలు అనేవి పోతాయా? సో నిజానికి దీంట్లో ఉండే శక్తి ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి? లేదా మార్కెటింగ్ వల్ల ఎక్కువ మనం ఆలోచిస్తున్నామా వీటి గురించి? అసలు ప్రాచీన వాస్తు గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఆ, ఆధునిక దృక్పథం ఏ విధంగా వెళ్తా ఉంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. ఇంట్లో సమస్యలు పెరిగాయి, డబ్బు నిలవడం లేదు, మనసుకు ప్రశాంతత లేదు. ఎవరినైనా అడిగితే ఒకే సలహా: ఒక పిరమిడ్ పెట్టించుకోండి, ఈ క్రిస్టల్ తీసుకోండి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. కానీ నిజంగా ఒక చిన్న వస్తువు మీ ఇంటి వాస్తుని మార్చగలదా? లేక మన భయాలు, ఆశలు, ఆందోళన మీద నిర్మించుకున్న ఇది ఒక మరో పెద్ద మార్కెట్టా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది పిరమిడ్ పెట్టిన తర్వాత జీవితంలో మార్పులు వచ్చాయని చెప్తారు. మరికొందరు వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క మార్పు కూడా కనిపించలేదు అంటారు. అయితే నిజమైంది, పిరమిడ్ లో నిజంగా ఏదైనా ప్రత్యేక శక్తి ఉందా? క్రిస్టల్స్ మన ఇంటి ఎనర్జీని ప్రభావితం చేయగలవా? లేక వాస్తు అసలు చెప్పే సూత్రాలు వేరేనా? ఈ వీడియోలో మార్కెటింగ్ మాటలు కాదు, భయపెట్టే హెచ్చరికలు కాదు, వాస్తు గ్రంథాలు, శాస్త్ర దృక్పథం, నిజ జీవిత ఉదాహరణతో కలిసి ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నాం. ఈ మీటింగ్ పూర్తయ్యేసరికి పిరమిడ్ లేదా క్రిస్టల్స్ కొనాలా వద్దా అనే నిర్ణయం మీరే స్పష్టంగా తీసుకోగలుగుతారు. సో మీకు తెలిసిన వ్యక్తి, రమేష్ అనుకుందాం, ప్రతి ఊర్లో ఉంటారు. కొన్ని నెలలుగా ఆయన ఇంట్లో అన్ని తలకిందులు అవుతున్నాయి. వ్యాపారం మందగిచ్చింది, పిల్లల చదువు మీద దృష్టి పెట్టడం లేదు, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు. ఒక రోజు ఆయన స్నేహితుడు వచ్చి చెప్పాడు: నీ ఇంట్లో వాస్తు దోషం ఉంది, వెంటనే ఈ పిరమిడ్ పెట్టించు, ఈ క్రిస్టల్ కూడా ఉంచు, 21 రోజుల్లో మార్పు కనిపిస్తుంది. రమేష్ గారు వెంటనే ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు. అందమైన ప్యాకింగ్, బంగారు రంగు పిరమిడ్, మెరిసే క్రిస్టల్ ఇంట్లో ప్రత్యేకంగా ఒక మూలలో పెట్టారు. ప్రతి ఉదయం వాటిని చూస్తున్నారు, ప్రతి సాయంత్రం వాటి గురించి ఆలోచిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఇలా చెప్పారు: నిజంగా మాకు మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న మొదలైంది: మారింది పిరమిడ్ వలన, క్రిస్టల్ వలన, లేక రమేష్ గారి ఆలోచన, ప్రవర్తన, నిర్ణయాల్లో వచ్చిన మార్పుల వలన? ఒకసారి ఊహించండి, మీ కారు టైర్ పంచర్ అయింది అనుకోండి. మీ స్టీరింగ్ మీద ఒక అందమైన స్టిక్కర్ వేస్తే కారు ముందరకు వెళ్తుందా? సో ముందుగా పంచర్ ఎక్కడైందో అక్కడ కదా మనం చేయాల్సింది రిపేర్. కార్ మీద స్టిక్కర్ అతికిస్తే పంచరు దానంతట అదే సరిపోయి వెళ్ళిపోతుందా? వాస్తులు కూడా ఇదే ప్రశ్న. ఇంటి నిర్మాణంలో ఉన్న అసలు సమస్యలు గుర్తించకుండా కేవలం ఒక వస్తువు పెట్టడం సరిపోతుందా? లేక అవి కేవలం సహాయక సాధనాలా? ఈ రోజు మనము పిరమిడ్, క్రిస్టల్స్ గురించి ఉన్న ప్రచారం, నమ్మకం, శాస్త్రము, వాస్తు గ్రంథాలు అన్నింటినీ ఒకసారి పరిశీలిద్దాం. మీ ఇంట్లో పిరమిడ్ లేదా క్రిస్టల్ ఉంటే కామెంట్లో చెప్పండి. మీకు అది నిజంగా ఉపయోగపడిందా? లేక సందేహంలో ఇంకా ఉన్నారా? ఎందుకంటే ఈ మీటింగ్ ముగిసే లోపల మీకు సమాధానం మీకే సమాధానం దొరుకుతుంది. ఎందుకు పిరమిడ్లు, క్రిస్టల్స్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం. మన తాతయ్యల కాలంలో, నాయనమ్మల కాలంలో ఇంట్లో వాస్తు గురించి మాట్లాడేవారు, కానీ పిరమిడ్ వాస్తు కిట్, మినీ మ్యాగ్నెటిక్ క్రిస్టల్, నెగటివ్ ఎనర్జీ రిమూవర్ అనే పదాలు ఎప్పుడైనా విన్నారా? మీ తాతల దగ్గర, నాయనమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర? అయితే గత కొన్నేళ్లలో ఇవి ఎందుకు ఒక్కసారిగా ఇంత ప్రాచుర్యం పొందాయి? దీనికి మూ దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మనిషి తొందరపడుతున్నాడు. మనిషికి త్వరగా పరిష్కారం కావాలి. అతనికి ఏదైనా సమస్య వచ్చింది, వెయిట్ చేయలేకపోతున్నాడు, దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు. సో త్వరగా పరిష్కారం కావాలి. ఇల్లు కట్టడం, గదులు అమరిక, గాలి వెలుతురు వచ్చేలాగా నిర్మాణ మార్పులు చేయడం అన్ని సులభం కాదు. ఖర్చు ఉంటుంది, సమయం పడుతుంది, కొన్నిసార్లు అది అసాధ్యం కూడా అవుతా ఉంటుంది. అద్దెంట్లో ఉంటే ఏం చేస్తారు? ఫ్లాట్ లో ఉంటే గోడలు కూల్చేయలేరు కదా. అలాంటి సమయంలో ఎవరో వచ్చి ఈ మార్పులు అవసరం లేదు, ఈ చిన్న పిరమిడ్ పెట్టండి చాలు అంటే మనసు సహజంగా అటువైపు వెళ్తుంది. ఎందుకంటే మన మెదడు ఎప్పుడు తక్కువ కష్టం ఉన్న పరిష్కారాన్ని వెతుకుతుంది కాబట్టి. కారణం నెంబర్ 2: భయం మరియు ఆశ రెండు కలిసి పనిచేస్తాయి. ఒకసారి గమనించండి, చాలా ప్రకటనలు ఇలా ఉంటాయి: ఈ దశలో టాయిలెట్ ఉందా, అందుకే డబ్బు నిలవడం లేదు. ఈ క్రిస్టల్ లేకపోవడం వల్ల మీ ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి.
ఈ పిరమిడ్ పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముందు భయాన్ని సృష్టిస్తారు, తర్వాత ఆశను చూపిస్తారు, చివరికి ఒక వస్తువు పరిష్కారంగా అమ్ముతారు. ఇది కేవలం వాస్తు రంగంలోనే కాదు, ఆరోగ్యం, అందం, పెట్టుబడులు, దాదాపు ప్రతి రంగంలో ఉపయోగించే మార్కెటింగ్ పద్ధతి ఇది. సమస్య, భయము, తక్షణ పరిష్కారం, ఇదే ఫార్ములా. కారణం నెంబర్ 3, సోషల్ మీడియా ప్రభావం. ఈ రోజు ఫోన్ తీసుకొని వాస్తు టిప్స్ అని సెర్చ్ చేస్తే వందలాది వీడియోలు కనిపిస్తాయి. 7 రోజుల్లో మార్పు, 21 రోజుల్లో అదృష్టం, పెట్టిన వెంటనే ఫలితం, ఇలాంటి శీర్షికలు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. ఎందుకంటే మనకు కథలు నచ్చుతాయి. ఒకరు వీడియోలో వచ్చి నేను ఈ క్రిస్టల్ పెట్టిన తర్వాత నా వ్యాపారం బాగా పెరిగింది అంటే మనం ఆలోచిస్తాం. అతనికి పని చేసిందంటే నాకు కూడా పని చేయొచ్చు కదా. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక వ్యక్తి అనుభవం అందరికీ వర్తించే శాస్త్రీయ ఆధారం కాదు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. చాలా మంది వాస్తుని ఒక వ్యవస్థలా కాకుండా వస్తువులు జాబితాగా చూడడం మొదలుపెట్టారు. ఉత్తర దిశ మూసుకుపోయిందా, పిరమిడ్ పెట్టండి. ఆగ్నేయంలో సమస్య ఉందా, క్రిస్టల్ పెట్టండి. కానీ అసలు వాస్తు ఏం చెప్తా ఉంది? ముందు కారణాన్ని అర్థం చేసుకోమంటోంది, తర్వాత పరిష్కారం గురించి ఆలోచించమంటోంది. సో జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ కంటే జ్వరం తగ్గదు కదా. మీకు జ్వరం, ఫీవర్ వచ్చింది, మీరు థర్మామీటర్ తెచ్చుకున్నారు, అప్పుడు జ్వరం తగ్గిపోతుందా? తగ్గదు కదా. ముందు కారణం తెలుసుకోవాలి. అలాగే వాస్తులో కూడా ముందుగా ఇంటి నిర్మాణం, దిశలు, గాలి, వెలుతురు, స్థలాన్ని ఎలా వినియోగించారు, ఇవన్నీ కూడా పరిశీలించాలి. అప్పుడు మాత్రం పరిష్కారం అర్థమవుతుంది. అయితే అసలు వాస్తు గ్రంథాలు పిరమిడ్ల క్రిస్టల్ గురించి ఏం చెప్తున్నాయి, వాస్తు యొక్క మూల సూత్రాలు ఏంటి, ముందుగా వాటిని అర్థం చేసుకున్నాం. ఈ పిరమిడ్లు, క్రిస్టల్స్, ప్లేట్స్, కాపర్ ప్లేట్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. గురించి మాట్లాడే ముందు ఒక నిమిషం వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలియకుండా ముందుకు వెళ్తే మొత్తం చర్చ తప్పు దారిలోకి వెళ్ళిపోతుంది. వాస్తు అంటే అసలు ఏంటి? చాలా మంది వాస్తు అంటే ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, ఈ రంగు వేయాలి, ఈ దశలో ఇది ఉండకూడదు అని అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం అసలు చెప్పేది అది కాదు. వాస్తు అనేది వస్తువుల గురించి కాదు, నివాస స్థలము మరియు ప్రకృతి, పంచభూతాల మధ్య సమతుల్యత గురించి చెప్తుంది. మనిషి నివసించే ఇల్లు, పనిచేసే కార్యాలయం లేదా ఏదైనా నిర్మాణం ప్రకృతిలో ఉన్న శక్తులతో ఎలా అనుసంధానం అవుతుందో చెప్పే వ్యవస్థే వాస్తు. ఒక చిన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే. అది పీక్ సమ్మర్, కిటికీలు లేని గదిలో మీరు వెళ్తే ఎలా ఉంటుంది? ఉక్కిరి బిక్కిరి అవుతారు. అదే గదిలో మంచి గాలి, సహజ కాంతి ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఎందుకంటే మన శరీరం ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. వాస్తు కూడా ఇదే విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే గమనించింది. వాస్తు యొక్క మూలాధారాలు పంచభూతాలు, అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 మూలకాల మధ్య బ్యాలెన్స్ చేయడమే వాస్తు. ఆ స్థలంలో నివసించే వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని వాస్తు చెప్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, వాస్తు అంటే అద్భుత శక్తుల గురించి కాదు, మన చుట్టూ ప్రతిరోజు కనిపించే సహజ అంశాల గురించి. సో దిశలు ఎందుకు ముఖ్యమైనవి? సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు, దక్షిణం వైపు ఎక్కువ వేడి ఉంటుంది. ఎందుకంటే ఉదయించే సూర్యుడు పద్మాలను వికసించేలాగా చేస్తాడు. సో ఆ, అస్తమించే సూర్యుడు ఆ శక్తిని, ఇచ్చిన శక్తిని వెళ్ళిపోతాడు. సో మనకి వేడి అనేది దక్షిణం, పడమర ఎక్కువ ఉంటుంది. గాలి ప్రవాహం ప్రాంతాన్ని బట్టి ఒక నిర్దిష్ట దశలో ఉంటుంది. వర్షపు నీరు ఒకవైపు ప్రవహిస్తుంది. ఈ సహజ మార్పులను గమనించి వాటికి అనుగుణంగా నిర్మాణం చేయడమే వాస్తు. ఉదాహరణకి సూర్యరశ్మి ఇంట్లోకి రావడం ఆరోగ్యపరంగా ఉపయోగకరమని మనకు తెలుసు. అలాగే గాలి సరిగా ప్రసరించిన ఇంట్లో తేమ, దుర్వాసన, అసౌకర్యం పెరుగుతాయి. అంటే వాస్తు చెప్పే కొన్ని సూత్రాలు ఎన్విరాన్మెంటల్ గా, అలానే నిర్మాణ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి ఉంది. వాస్తు ప్రధానంగా పరిశీలించే అంశాలు, ఒక ఇంటిని విశ్లేషించేటప్పుడు వాస్తు సాధారణంగా ఈ విషయాలు సూచిస్తుంది. సో ఎటువంటి షేప్ లో ఉంది స్థలం అనేది, సో దిశలు ఎలా ఉన్నాయి, సూర్యకాంతి, సన్ రైస్ ఎలా పడుతున్నాయి, సో గాలి ఎలా వెళ్తా ఉంది, ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, సో ఉన్న స్థలాన్ని ఎలా వినియోగించవచ్చు, ఎక్కడ మనము వాటర్ని స్టోరేజ్ చేయాలి, ఎక్కడ ప్రవహించేలాగా చేయాలి,
సో మనం బరువులు ఎక్కడ పెట్టాలి, గదుల అమరిక ఎలా ఉండాలి, ఈ అన్ని కూడా వాస్తు చెబుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఈ అంశంలో ఎక్కడైనా పిరమిడ్ క్రిస్టల్స్ కనిపించాయి? లేదు. ఎందుకంటే వాస్తు యొక్క మూల సూత్రాలు నిర్మాణము, మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాయి, వస్తువుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఓకే, మయుడు రాసింది కానీ, విశ్వకర్మ రాసింది కానీ, సమరాంగణ సూత్రధార అని చెప్పేసి ఒక పుస్తకం కానీ, ఈ పుస్తకాలన్నింటిలో కూడా స్థలం ఎలా ఎంపిక చేయాలి, దిశలు ఎలా ఉండాలి, కొలతలు ఎలా ఉండాలి, గదులు ఎలా ఉండాలి, నిర్మాణం ఎలా చేయాలి అని విస్తృతంగా చర్చించారు. అంతేగాని పిరమిడ్లు, క్రిస్టల్స్, కాపర్ ప్లేట్స్ వీటి గురించి ఏం చెప్పలేదు. కానీ ఆధునిక కాలంలో అమ్ముతున్న పిరమిడ్ కిట్లు కానీ, క్రిస్టల్స్ పరిహారాల గురించి స్పష్టమైన ప్రస్తావనలు ఎక్కడ లేవు. అది ఒక మూఢనమ్మకంగా రుద్దుతున్నారు తప్పితే. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏదైనా పరిష్కారం గురించి మాట్లాడే ముందు ఆ వాస్తు యొక్క మూల గ్రంథాల్లో ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ సరిగ్గా పనిచేయడం లేదనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫ్యాన్ పక్కన ఒక వస్తువు పెట్టి, పిరమిడ్ క్రిస్టల్ పెట్టి, ఓకే, ఫ్యాన్ తిరుగుతుంది అని చెప్పి రోజు చూస్తూ ఉంటారా? లేదా విద్యుత్ కనెక్షన్, వైరింగ్, మోటార్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. వాస్తులో కూడా ఇదే సూత్రం. ముందుగా మూల కారణాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత పరిష్కారం గురించి ఆలోచించాలి. అయితే ఈ పిరమిడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాస్తుతో వాటికి సంబంధం ఎలా ఏర్పడింది? అసలు పిరమిడ్ వెనుకన్న కథ ఏంటి? దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో పిరమిడ్ అంటే ఏంటి? చరిత్ర, నమ్మకాలు, వాస్తులోకి వెళ్ళవచ్చు. ఇప్పటి వరకు మనము ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాం. వాస్తు యొక్క మూల గ్రంథాలు ప్రధానంగా పంచభూతాలు, దిశలు, నిర్మాణం, వీటి మీద ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు సహజంగా ఒక ప్రశ్న వస్తుంది, వాస్తు గ్రంథాల్లో పిరమిడ్ గురించి ప్రస్తావన లేకపోతే అవి వాస్తులోకి వెళ్ళవచ్చు. దానికోసం మనం వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ దేశానికి పోవాలి. సో పిరమిడ్ అనేది ఒక ప్రత్యేకమైన జియోమెట్రీ. సో విశాలమైన చదరపు అడుగు భాగం, అంటే స్క్వేర్ షేప్ కానీ, రెక్టాంగిల్ షేప్ కానీ, పైకి పైకి వెళ్తూ త్రిభుజాకారంలో మారుతుంది. సో అన్ని కలిసి ఒక నిర్మాణంగా తయారవుతుంది. ప్రపంచంలో ప్రసిద్ధ పిరమిడ్లు ఎక్కడున్నాయి? ఈజిప్ట్ గిజా పిరమిడ్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అంటారు. సుమారు 4500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పిరమిడ్లు ఇప్పటికే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అవి ఎందుకు నిర్మించబడ్డాయి? చరిత్రకారుల అభిప్రాయ ప్రకారం ఇవి ప్రధానంగా ఫరోలు, అంటే రాజులు సమాధులు నిర్మించబడ్డాయి. అంటే అవి మొదటి వాస్తు పరిహారాల కోసం నిర్మించబడలేదు. మరి పిరమిడ్ ఎనర్జీ అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రాచీన ఈజిప్ట్ నుంచి కాదు. ఇది చాలా వరకు 20వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందిన భావన. 1970లో కొంతమంది పరిశోధకులు, కొంతమంది రచయితలు ఒక ఆసక్తికరమైన వాదన చేశారు ఈ రీసెర్చ్ చేసి. పిరమిడ్ ఆకారము విశ్వశక్తిని ఆకర్షించి దాన్ని కేంద్రీకరిస్తుంది. కొంతమంది మరింత ముందుకు వెళ్ళి ఇలా కూడా చెప్పారు, పిరమిడ్ లోపల ఆహారం త్వరగా పాడవదు, రేజర్ బ్లేడ్లు పదునెక్కుతాయి, ధ్యానం మరింత లోతుగా జరుగుతుంది, శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా 1970లో కొంతమంది పరిశోధకులు, రచయితలు వీటిని చెప్పారు. ఈ వాదంలో ప్రజలలో ఆసక్తి రేకిస్తుంది. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది, ఈ వాదనలు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? దాని గురించి కొద్దిసేపట్లో మనం మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఒక టమాటా పండుని తీసుకోపోయి మీరు కొన్న పిరమిడ్ కింద పెట్టి ఒక 4 రోజుల తర్వాత చూసారా? సో లేదా ఒక లేజర్ బైట్ ని దాంట్లో పెట్టి అది పదునెక్కిందో లేదో చూసారా? సో ఏదో లేని దాన్ని మనం ఊహించుకుంటున్నాం. సో ఎందుకు పిరమిడ్ ఆకారం ఆకర్షిస్తుంది? మన మెదడు కొన్ని ఆకారాలకు సహజంగా అర్థాలు ఇస్తుంది. ఉదాహరణకి ఒక సర్కిల్ ని మనం చూసామనుకోండి, ఇది సంపూర్ణంగా ఉంది, మనలో సంపూర్ణత తీసుకొస్తుంది అని మనం సహజంగానే మైండ్ ఆలోచిస్తుంది. ఒకవేళ ఒక చతురస్రం చూసినాం అనుకోండి, ఒక స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్, అది స్థిరత్వాన్ని ఇస్తుంది, కదలదు కాబట్టి స్థిరత్వాన్ని ఇస్తుంది. త్రిభుజం చూస్తే శక్తి కేంద్రీకరణ జరుగుతూ ఉంది. సో 4 మూలల నుంచి శక్తి కేంద్రీకరణ జరుగుతాం. సహజంగా మైండ్ ఇలా ఆలోచిస్తుంది. పిరమిడ్ అనేది ఈ త్రిభుజాకారాల కలయిక. అందుకే అది శక్తివంతంగా, రహస్యంగా అనిపిస్తుంది. పైకి ఎదుగుతున్న ఆకారం కావడంతో చాలా మంది దానిని అభివృద్ధి, పురోగతి, ఆధ్యాత్మిక ప్రతీకగా చూస్తున్నారు. ఇది మానసికంగా ప్రభావం చూపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఒక ఆకారం మనకి శక్తివంతంగా అనిపించడం వేరు, ఆ ఆకారం నిజంగా భౌతిక ప్రపంచాన్ని మార్చడం వేరు. అసలు
ఎందుకు ఈజిప్ట్ లో మరి పిరమిడ్లు ఎందుకు కట్టారు సార్ అని మీరు అడగచ్చు. అది ఒక ఎడారి ప్రాంతం. అక్కడ ఇసుక తుఫాన్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు మన అపార్ట్మెంట్ల మాదిరిగానో లేకపోతే డాబాల మాదిరిగానో G+1 లాగా అలా కడితే మొత్తం ఇసుక పేరుకుపోతుంది మిద్ది మీద. మరి మిద్ది మీద ఇసుక పేరుకుపోకుండా జారిపోవాలి అంటే ఎలా కట్టాలండి? ఇసుక తుఫాన్లకి తట్టుకునే విధంగా మనం ఇసుకతో పేరుకుపోకుండా ఒక స్ట్రక్చర్ నిర్మించాలంటే ఎలా నిర్మించాలి? అది ట్రయాంగిల్ షేప్ లోనే నిర్మించాలి. అప్పుడు ఇసుక తుఫాన్లకి ఇసుక పైన పడినా కూడా అది జారిపోతుంది. ఎప్పటికీ ఆ కట్టడం నిలిచిపోతుంది. అందుకని పిరమిడ్లు అనేవి త్రిభుజాకారంలో కట్టారు. మరి మనకేం ఇసుక తుఫానులు లేవు, మనకేమి ఎడారులు లేవు, మనమేం ఎడారులు బతకటం. సో ఈ పిరమిడ్లు రకరకాలవి తీసుకొచ్చి ప్రపంచ వింతల్లో ఒకటి. అది వేరే విభాగం, దాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు. అది వేరే విభాగం, కానీ వాస్తులోకి వచ్చినాక అది వేరే రకంగా మారింది. పిరమిడ్లు వాస్తులోకి ఎలా వచ్చాయి? ఇది చాలా మందికి తెలియని విషయం. గత కొన్ని దశాబ్దాల్లో పట్టణ జీవనం వేగంగా మారింది. ప్లాట్లు పెరిగాయి, అద్దెళ్ళు పెరిగాయి. ఇప్పటికే నిర్మించబడిన ఇంట్లో నిర్మాణ మార్పులు చేయడం కూడా కష్టమైపోతా ఉంది. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువైపోయింది. సో ఈ తక్కువ స్పేస్ లో ఎక్కువ ప్లాట్లు కట్టే విధంగా, ఎక్కువ జనాభాని ఇరికిచ్చే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే మనము అన్ని కన్స్ట్రక్ట్స్ చూసుకున్నప్పుడు మాక్సిమం మనకి మంచిగా దాని మీద ఆదాయం రావాలి, నేను కట్టిన కన్స్ట్రక్షన్ మీద ఆదాయం రావాలి అంటే వాస్తు ప్రిన్సిపల్స్ పక్కన పెట్టాల్సిందే. సో అలా పెట్టినప్పుడు మరి కస్టమర్స్ వచ్చి క్వశ్చన్ చేస్తారు కదా. క్వశ్చన్ చేసినప్పుడు ఏదో ఒకటి చూపించాలి కదా. గోడలు కూల్చకుండా వాస్తు దోషాలు ఎలా సరి చేయాలి? అక్కడే పిరమిడ్ వాస్తు అనే భావన మార్కెట్లో ఏర్పడింది. కొంతమంది ఆధునిక వాస్తు నిపుణులు పిరమిడ్ ఒక శక్తి సమతుల్య సాధనంగా పరిచయం చేశారు. తర్వాత మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు వచ్చినాయి. మెరీన్ పిరమిడ్లు, బిజినెస్ పిరమిడ్లు, రిలేషన్షిప్ పిరమిడ్లు, వాహన పిరమిడ్లు, వాస్తు కరెక్షన్ పిరమిడ్లు, ఇలా చాలా వచ్చాయి. ఒకసారి ఆలోచించండి, ఒకే ఆకారం జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్పడం ఎంతవరకు నిజమండి? మీ ఇంట్లో గాలి సరిగ్గా రావడం లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? కిటికీలు తెరుస్తారా? కిటికీ పక్కన పిరమిడ్ పెడతారా? సహజంగా మనం మొదట పరిష్కారాన్ని ఎంచుకుంటాం. ఎందుకంటే అది సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరిస్తుంది కాబట్టి. వాస్తు కూడా ఇదే చెప్తుంది. మూల కారణాన్ని అర్థం చేసుకోండి, తర్వాత పరిష్కారాన్ని వెతకండి అని. అయితే పిరమిడ్లు అసలు ఉపయోగం ఏదైనా ఉందా? నేను కొంతమందిని చూశాను, పెద్ద పెద్ద ధ్యాన మందిరాలు నడుపుతున్నారు. అక్కడికి పోతే మీకు ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ ఇస్తారు. దాన్ని నెత్తి మీద పెట్టుకొని ధ్యానం చేయాలి. అది కూడా ఒక క్యాప్ లాగా ఇస్తారు. ఇట్లా పెట్టుకొని క్యాప్ లాగా పెట్టుకొని మనం ధ్యానం చేసుకోవాలి. చూస్తే నవ్వొస్తా ఉంది. ఏంది ఇవి ఇంత పోకడా? అసలు ఏం జరుగుతా ఉంది అని. సో అలా మనం ఒక ప్లాస్టిక్ దాన్ని ఇట్లా టోపీలాగా పెట్టుకొని ఒక పిరమిడ్ లాగా ఆడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటారు. అవన్నీ చూస్తుంటే నవ్వొస్తా. సో మన తెలివి ఎట్టబోతా ఉంది, మన జ్ఞానం ఎట్టబోతా ఉంది. ఋషులు ఇది ఇట్లా చెప్పారా? ఋషులు ఇలా చెప్పలేదే. ఎక్కడ చెప్పారు? కొన్ని రెఫరెన్స్ ఏదైనా ఉంటే మనం చూసి నేర్చుకోవచ్చు. ఓకే, మన భావన తప్పు, దాన్ని సరి చేసుకోవాలి. అయితే పిరమిడ్లు అసలు ఉపయోగం ఏదైనా ఉందా? కొంతమంది పిరమిడ్లో ధ్యానం చేస్తే ధ్యానం కోసం ఉపయోగిస్తారు, మరికొందరు వాటిని గుర్తింపుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకి నేను ప్రశాంతంగా ఉండాలి, నా ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిహ్నంలా ఉంచుకుంటారు. అది వ్యక్తిగత అభిరుచి. కానీ నిర్మాణ సంబంధిత సమస్యలు పూర్తిగా మార్చగలదని ఇప్పటి వరకు అయితే బలమైన ఆధారాలు లేవు. అయితే పిరమిడ్ల తర్వాత ఎక్కువగా మాట్లాడేది క్రిస్టల్స్ గురించి. వీటిలో నిజంగా ఏదైనా ప్రత్యేకత ఉందా, లేదా వాటి కథ కూడా ఇది ఎలా ఉందా? సో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ఒక 60 మ్యాచెస్ లో అంతా కూడా పెద్ద స్కోర్ ఏం చేయలేదండి. ఆ తర్వాత ఆయన 61 మ్యాచ్, 80 మ్యాచ్ సెంచరీ కొట్టాడు. సెంచరీ కొడితే ఆ బ్యాట్ వల్లే సెంచరీ కొట్టాను అని చెప్పి ఆ బ్యాట్ ను చాలా రోజులు వాడాడండి. ఇక్కడ సచిన్ టెండూల్కర్ తప్పు అంటారా, లేదా నిజంగా బ్యాట్ లో మహిమ ఉందంటారా?
సో మీరు ఎటువైపు తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నేనైతే సచిన్ టెండూల్కర్ ఆయన జ్ఞానంతోనే క్రికెట్ ఆడాడు. బ్యాట్లో ఏం పవర్ లేదు. బ్యాట్ ఒక సాధనం మాత్రమే, ఒక టూల్ మాత్రమే. దాంట్లో ఏ శక్తి లేదు. ఉండే శక్తి సచిన్ టెండూల్కర్ లోనే ఉంది అని నేను భావిస్తున్నా. మీరు ఆ బ్యాట్ లోనే ప్రభావం ఉంది, ఆ బ్యాట్ వల్లే 100 సెంచరీలు పైన చేస్తాడు, ఆయన వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అయ్యాడు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం మీలోనే ఉంది. సరే, నేను ఇప్పుడు సరే, ఇది నా వ్యూ మాత్రమే. నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా చెప్తున్నాను. వాస్తు శాస్త్రం గురించి నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. సో పిరమిడ్ల గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మరో ప్రశ్న మన ముందుంది. క్రిస్టల్స్. సో సిట్రిన్ కావచ్చు, రోజ్ క్వార్ట్స్ కావచ్చు, అమెథిస్ట్ కావచ్చు, బ్లాక్ టర్మాలిన్ కావచ్చు, ఇట్లాంటి క్రిస్టల్స్ క్రిస్టల్స్ నిజంగా ఏదైనా ప్రత్యేక శక్తి ఉందా? ఎందుకంటే ఈ రోజు మార్కెట్లో క్రిస్టల్స్ చుట్టూ ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు ఎంతవరకు నిజం? దానికి ముందు క్రిస్టల్స్ అసలు ఏమిటో అర్థం చేసుకోండి. క్రిస్టల్స్ అనేది భూమిలో సహజంగా ఏర్పడే ఒక ఖనిజ నిర్మాణం. లక్షల సంవత్సరాల పాటు భూమి లోపల ఉండే ఉష్ణోగ్రత, ఒత్తిడి, రసాయనిక చర్యల వల్ల కొన్ని ఖనిజాలు ఇసుకతో కలిసి ఒక నిర్దిష్ట నమూనాలో క్రిస్టల్స్ గా ఏర్పడతాయి. అది క్రమబద్ధమైన అణు నిర్మాణాన్ని మనం క్రిస్టల్ అంటాం. సులభంగా చెప్పాలంటే అణువులు యాదృచ్ఛికంగా కాకుండా ఒక క్రమశిక్షణతో అమరితే ఏర్పాటైతే అది క్రిస్టల్ అంటాం. ఒక అందమైన ఉదాహరణ చూద్దాం. వేల మంది సైనికులు, సోల్జర్స్ వరుసల్లో నిలబడి మార్చ్ చేస్తున్నారు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? చూడడానికి చాలా బాగుంటది కదా. అందరు సోల్జర్స్ అందరు కలిసి మార్చింగ్ చేస్తున్నారు. జనవరి మన రిపబ్లిక్ డే రోజు కానీ, ఇండిపెండెన్స్ డే రోజు కానీ, ఆగస్టులో కానీ, జనవరిలో కానీ మార్చ్ చేస్తున్నారు. మనం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అందరూ ఒకే యూనిఫామ్ వేసుకొని అందరు కవాతు చేస్తా ఉంటే, కవాతు అంటే మార్చ్ చేస్తా ఉంటే ఎంతో బాగుంటుంది. క్రిస్టల్స్ లో కూడా ఇలాంటి అణువులు ఇదే విధంగా ఒక క్రమశిక్షణతో అమర్తాయి. అదే వాటి ప్రత్యేకత. మనం ఎక్కువగా వినే క్రిస్టల్స్ క్వార్ట్స్, అమెథిస్ట్, సిట్రిన్, రోజ్ క్వార్ట్స్, బ్లాక్ టర్మోలైన్, ఇవి ప్రతి క్రిస్టల్ కి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉందని మార్కెట్ లో చెప్తారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచు. ఈ ప్రయోజనాలు ప్రధానంగా సాంప్రదాయ నమ్మకాల ఆధారంగా ప్రచారం చేయబడుతుంది. శాస్త్రీయంగా నిర్ధారించబడిన నిజాలు ఏం లేవు. అయితే క్వార్ట్జ్ నిజంగా ప్రత్యేకమైన, అవును, చాలా విలువైనది కూడా, చాలా మంచిది కూడా. కానీ చాలా మంది అనుకునే విధంగా వాస్తుపరమైన ఇష్యూస్ సంబంధించింది కాదు. క్వార్ట్జ్ లో ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ లక్షణం ఉంది. దాన్ని పీజో ఎలక్ట్రిసిటీ అంటారు. పిఐఈజెడ్ఓ ఎలక్ట్రిసిటీ అంటారు. అంటే క్వార్ట్జ్ పై ఒత్తిడి పడినప్పుడు అది చిన్న విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ లక్షణాల వల్లే ఈ క్వార్ట్జ్ క్రిస్టల్స్ ని అనేక విషయాల్లో ఉపయోగిస్తున్నారు. గడియారాల్లో ఉపయోగిస్తున్నారు, రేడియోల్లో ఉపయోగిస్తున్నారు, మొబైల్ ఫోన్స్ లో ఉపయోగిస్తున్నారు, కంప్యూటర్లో ఉపయోగిస్తున్నారు. మీ చేతిలో ఉన్న డిజిటల్ వాచ్ లో కూడా క్వార్జ్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే క్వార్జ్ శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. కానీ అదే లక్షణం ఇంటి వాస్తు మార్చగలదని ఇప్పటి వరకు బలమైన ఆధారాలు లేవు. ఇక్కడ ఈ రెండు విషయాలు కలిపి చూడగలరు. మరి క్రిస్టల్స్ ఎందుకు అంత ప్రత్యేకంగా అనిపిస్తాయి? ఒకసారి ఊహించండి, సూర్యరశ్మి పడినప్పుడు మెరిసే ఒక అమెథిస్ట్ రాయి, లేదా చేతిలో పట్టుకున్నప్పుడు చల్లగా కనిపించే క్వార్ట్జ్ మనసుకు ఒక ప్రశాంతతని కలిగిస్తాయి. మనసుకి ఒక ప్రశాంతతని కలిగిస్తాయి. అవి మాలలుగా కూడా మనుషులు ధరిస్తున్నారు. మాలలు, మెడలో వేసుకునే మాలలుగా. సో అవి వేసుకున్నప్పుడు మనము స్నానం చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా వేడి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు కానీ దాని మీద గాలి సోకితే చల్లగా అనిపిస్తుంది. అంటే మనసు ప్రశాంతత సంతరించుకుంటుంది ఆటోమేటిక్ గా. సో మనసు ఒక ప్రశాంతత కలిగినప్పుడు ఆ మనిషి ఒక ప్రశాంత భావంలో ఉండేటప్పుడు సరైన డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. ఆ విధంగా ఇండైరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది. ఈ- దాన్ని మాత్రమే నేను ఏదో ఇంట్లో ఒక మూల పెట్టేస్తే నాకేదో మిరాకల్స్ జరుగుతాయంటే అది నమ్మకూడదు. ఎందుకంటే మన మెదడు అందమైన వస్తువులు, ప్రకృతి మూలకాలకు సహజంగానే స్పందిస్తుంది. ఇంట్లో మొక్కలు పెడితే కూడా మీకు మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది. మీరు ఇంట్లో ఏదైనా ఒక కిటికీ దగ్గర
ఒక పచ్చని మొక్కను పెట్టి చూడండి, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఎంత ఆఫీసులో ఎంత గొడవ పడి ఇంటికి వచ్చినా కూడా మీ బెడ్రూమ్ లో ఒక కిటికీ దగ్గర ఒక మంచి మొక్కను పెట్టి చూడండి. అలానే క్రిస్టల్స్ కూడా మీకు ఒక అనుభూతిని ఇస్తాయి, మిమ్మల్ని కామ్ డౌన్ చేస్తాయి. ఇది సహజమే. కానీ ఆ అనుభూతిని అతీంద్రియ శక్తిగా భావించడం వేరే విషయం. ఇక్కడ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఇప్పుడు మార్కెట్ లో ప్రతి సమస్య ఒక క్రిస్టల్ కనిపిస్తుంది. డబ్బు సమస్య సెటిల్, సంబంధాల సమస్య రోజ్ క్వార్ట్స్, ఆందోళన ఎక్కువగా ఉందా అమెథిస్ట్. ఇలా ప్రతి భావోద్వేగానికి, ప్రతి సమస్యకి ఒక రాయి చేర్చబడింది. ఇవి ఎందుకు బాగా పనిచేస్తుందో తెలుసా? ఎందుకంటే మనిషికి కనిపించే పరిష్కారం త్వరగతిలో ఒక ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు త్వరగా దాన్ని రిజాల్వ్ త్వరగా చేసేయాలి. సమస్యను గురించి ఆలోచించే టైం కూడా లేదు, సమస్యను అర్థం చేసుకునే టైం కూడా. అందుకని సో ఒక ఒక రాయి ఇచ్చేస్తాను, లేదా ఒక పిరమిడ్ ఇచ్చేస్తాను, పరిష్కారం దానంతరదే జరుగుతుంది. మనిషికి కనిపించే పరిష్కారం, సులువైన పరిష్కారం ఇష్టం. సమస్య క్లిష్టమైందా, చేతిలో పట్టుకోగలిగే ఒక వస్తువు ఉంటే మనకు మనసుకు ధైర్యం అనిపిస్తుంది. మీరు పరీక్ష రాసేటప్పుడు మీకు అదృష్టం తీసుకో వస్తుంది అని నమ్మే ఒక పెన్ను ఉందనుకోండి, మీరు దాన్ని నమ్మారు, ఈ పెన్ను వల్లే నేను ఎగ్జామ్ లో 100 మార్క్స్ లేదా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను అంటే, ఇంకా ఆ పెన్నుని మీరు మార్చరు. సో మీకు దాని మీద కుదిరింది. ఆ పెన్ను నిజంగా మాయాశక్తి ఉండకపోవచ్చు, కానీ దాన్ని మీరు పట్టుకున్నప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతా ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగితే మీ పనితీరు కూడా మెరుగుపడతా ఉంది. క్రిస్టల్స్ విషయంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి మానసిక ప్రభావం ఉండొచ్చు. అయితే ఇది నిజంగా క్రిస్టల్ శక్తా, లేక మన నమ్మకమే మన మార్పు కారణమా? ఇక్కడే శాస్త్రం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తా ఉంది. దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు సైన్స్ లో. ప్లాసిబో. అసలు శాస్త్రం పిరమిడ్లు క్రిస్టల్స్ గురించి ఏం చెప్తా ఉంది, పరిశోధనలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ భాగంలోకి, సెక్షన్ లోకి వెళ్దాం. పిరమిడ్లు క్రిస్టల్స్ పై పరిశోధకులు ఏమంటారు? ఇప్పటి వరకు మనం రెండు విషయాలు తెలుసుకున్నాం. పిరమిడ్ లో ఒక ప్రత్యేకమైన జియోమెట్రీ అని, క్రిస్టల్స్ ప్రకృతిలో ఏర్పడే ఒక అమూల్యమైన సంపద, ఖనిజం అని. వాటి చుట్టూ ఎన్నో నమ్మకాలు, అనుభవాలు, మార్కెటింగ్ కథనాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, వీటి ప్రభావాన్ని శాస్త్రంగా నిర్ధారించారా? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శాస్త్రం అంటే నమ్మకాలు తప్పుపట్టడం కాదండి. శాస్త్రం అడిగే ప్రశ్న ఒకటే, ఈ ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ ఒకే విధంగా ఎందరికైనా నిరూపించగలమా, లేదా ఒకరికే ఇది ఫలిస్తుందా? శాస్త్రీయ ఆధారం అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ ఒక బ్యాట్ సచిన్ టెండూల్కర్కి మాత్రమే హండ్రెడ్స్ కొట్టే శక్తి ఇస్తున్నప్పుడు, అదే బ్యాట్ నేను వాడితే నేను కూడా 100 కొట్టాలి కదా. ఒకవేళ నిజంగా బ్యాట్ లో పవర్ ఉంది అంటే, ఆ బ్యాట్ మీకు ఇచ్చినా కూడా మీరు కూడా 100 రన్స్ కొట్టాలి కదా. సపోజ్ నేను ఒక పెన్ తో ఎగ్జామ్ రాశాను, నాకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి, 100 మార్క్స్ వచ్చినాయి. సో పెన్నులో పవర్ ఉంది అన్నప్పుడు, ఆ పెన్ను మీకు ఇచ్చినప్పుడు కూడా మీకు కూడా 100 మార్క్స్ రావాలి కదా. ఇది నిజంగా పనిచేస్తుందో లేదో తెలుసుకుందాం. వేల మంది పరీక్షలు రాస్తారు కదా, వారిని వేరు వేరు సమూహాలుగా విభజించి ఒక సమూహానికి అసలు మందు ఇస్తారు, మరో సమూహానికి నకిలీ మందు ఇస్తారు. కానీ ఇదే మందు అని చెప్తారు ఇద్దరికి కూడా. ఓకే. ఇది మెడికల్ టెస్ట్ లో నిజంగా జరుగుతుంది ఇది. కొన్ని వేల మందిని శాంపుల్స్ గా తీసుకుంటారు, తీసుకొని అసలు మందు సగం మందికి ఇస్తారు, నకిలీ మందు సగం మందికి ఇస్తారు. అది పనిచేయదు ఆ మందు. అది మందులాగా కనిపించే సాధారణ పదార్థం మాత్రమే ఇస్తారు రెండో గ్రూప్ కి. తర్వాత రెండు గ్రూప్స్ ని ఫలితాలు పోలుస్తారు. దీన్నే నియంత్రిత అధ్యయనం అంటారు. ఇది కంట్రోల్డ్ ఎగ్జామినేషన్ అంటుంది. నాకు పని చేసింది అనే ఒక అనుభవము అందరికి ప్రతిసారి పని చేస్తుంది అనేది శాస్త్రీయ నిర్ధారణ. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ గ్రూప్స్ రెండిట్లో మందు ఇచ్చిన వాళ్ళు ఆ, బాగుపడతారు, మందు ఇవ్వని వాళ్ళలో కూడా కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఎందుకంటే నాకు తగ్గింది అని చెప్పేసి మందు తీసుకున్న వాళ్ళు చెప్తారు. సో అది ప్లాసిబో ఎఫెక్ట్ కారణంగా కొంతమందికి తగ్గిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, నిజంగా తగ్గుతా ఉంది, తగ్గుతా ఉంది.
సో వాళ్ళు కూడా మందు వేసుకోకపోయినా కూడా కొంతమందికి తగ్గుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉంది అండి. ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉంది. సో ఉబ్బసం వ్యాధి ఉంటే ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి పోయాడు. ఎంతో దానికి ఆయాసం అనమాట. సో దాన్ని తగ్గించుకునే దానికి ఎంతమంది డాక్టర్ దగ్గర పోయాడు. ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయినా కూడా ఆయనకి సరైన సొల్యూషన్ దొరకలేదు. ఆ ఉబ్బసం వ్యాధి తగ్గలేదు. సో ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాడు. లాస్ట్ కి వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్పారు, పక్క ఊర్లో ఒక పెద్ద డాక్టర్ వచ్చాడు, ఆ డాక్టరు ఉబ్బసం వ్యాధిని తగ్గించేస్తాడు అని చెప్పి. ఇతను పాపం ఏం చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్ ఇతను, ఒక సాధారణ మనిషి. ఇతను సరే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందేమో అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర పోయాడు. ఆడకు పోయేసరికి ఒక పెద్ద లైన్ ఉంది. పెద్ద లైన్ ఉంది. సో నిలబడ్డాడు ఒక గంట సేపు. ఇది ఈ రోజు మూవ్ అయ్యేటట్లు లేదులే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి పక్క రోజు పోతాంలే అనుకున్నాడు. ఈ రోజు ఉదయాన్నే లేచేసి వెళ్ళాడు. మార్నింగే. ఓకే, తెల్లవారుజామున పళ్ళు తోముకొని వెళ్ళిపోయాడు. క్యూ ఎంత మాత్రం తగ్గలేదండి. పోయి నిలబడ్డాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడ్డాడు. కానీ క్యూ కదలటం లేదు. సో కానీ జనాలు మాత్రం మాకు తగ్గిపోతుంది అని చెప్తున్నారండి. సరే ఈయన రాత్రికి ఈ రోజు కూడా కుదరలేదని చెప్పేసి వచ్చేసి ఇంటికి వచ్చి పడుకునేసాడు. రాత్రంతా ఇదే ఆలోచిస్తాను అనమాట. మనం ఎలా అయినా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎలా అయినా మనం లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి. పక్క రోజు వెళ్ళాడు. ఇంటికి రాలేదండి. అక్కడే నిలబడ్డాడు. 2 రోజులైంది, 3 రోజులైంది. తిండి నిద్ర ఏమి లేదు. ఆ లైన్లోనే పనుకుంటున్నాడు. ఆ లైన్లోనే ఏదైనా తెచ్చుకొని తింటున్నాడు తప్పితే ఇంటికి మాత్రం రాలేదండి. అట్ లాస్ట్ ఒక 3 రోజుల తర్వాత ఆ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన, ఏంది జబ్బు అన్నాడు. ఉబ్బసం అన్నాడు. ఆయనకి మాట్లాడి తీరిక కూడా లేదు పాపం డాక్టర్కి. ఒక చీటీ మీద ఒక కాగితం తీసుకొని దాంట్లో ఇలా రాసి ఆ కాగితాన్ని మడిచి ఆ రైతుకి ఇచ్చి, ఇది సమభాగాలుగా 3 పూట్ల వేసుకో అని చెప్పాడు. సరే అయ్యా అని చెప్పేసి ఆ కాగితం తీసుకొని జోబులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. డాక్టరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ చీటీలో మాత్రలు రాయించాను, ఈ మాత్రలు కొనుక్కొని 3 పూట్ల సమభాగాలుగా వేసుకో అని చెప్పాలి. కానీ ఆయన ఆ తొందరలో ఏం చెప్పాడంటే, ఆ చీటీ ఇచ్చేసి దీన్ని సమభాగాలుగా 3 పూట్ల వేసుకో అన్నాడు. రైతు ఏమనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయి ఈ కాగితాన్ని చించి 3 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క ముక్క, ఆ కాగితం ముక్కని రోజు మింగాడండి. ఉబ్బసం తగ్గిపోయింది. తర్వాత ఆయన ఒక నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గర పోయి, సార్ మీరు అద్భుతమైన డాక్టర్ అండి, ఎన్నో మాత్రలు మింగాను, ఎన్నో ఔషధాలు వేసుకున్నాను, ఎన్నెన్నో మూలికలు తిన్నాను, కానీ ఉబ్బసం ఏం తగ్గలేదు. మీరు జస్ట్ ఒక పేపర్ ముక్కతో నా ఉబ్బసం తగ్గించారు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను, మీ ఆత్మవిశ్వాసాన్ని ట్రిగ్గర్ చేసే ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఆ అవకాశం వల్ల ఇది ప్లాసిబో ఎఫెక్ట్ జరుగుతుంది. మిరకల్స్ జరుగుతాయి. దేవుణ్ణి నమ్మారు అనుకో, దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మారు అనుకోండి, నిజంగానే అది జరిగి తీరుతుంది. దేవుడు లేడు అని మీరు నమ్మారు అనుకోండి, అది నిజంగానే జరిగి తీరుతుంది. ఓకే? ఇక్కడ విషయం అవతల వైపు లేదు, మీ లోపల ఉంది. సో ఈ వీటిని నమ్మాలా వద్దా, పిరమిడ్ని, క్రిస్టల్స్ ని? సో వాటిలో ఏం లేదండి, మీలో ఉంది. సో పిరమిడ్ ఎనర్జీ మీద పరిశోధనలు ఏమంటున్నాయి, 1970లో పిరమిడ్ పవర్ అనే ఒక భావనపై అనేక చిన్న చిన్న ప్రయోగాలు జరిగాయి. కొంతమంది పరిశోధకులు ఇలా వాదించారు, పిరమిడ్ లో ఉంచిన ఆహారం ఆలస్యంగా పాడవుతుంది, రేజర్ బ్లేడ్స్ మళ్ళీ పదునెక్కుతాయి, ధ్యానం మెరుగుపడుతుంది. ఇక సమస్య ఏంటంటే ఈ ఫలితాలు ఇతర పరిశోధకులు అదే విధంగా మళ్ళీ నిరూపించలేకపోయారు. రిప్రొడ్యూసిబిలిటీ ఉండాలి కదా, ఒక మందు మనం ఇస్తున్నామంటే అందరూ పనిచేయాలి కదా. సో రిప్రొడ్యూసిబిలిటీ లేదన్నమాట.
ఒక ఫలితం నిజమైతే అది వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు వ్యక్తులు మీద ఒకే రకంగా పనిచేయాలి. ప్రస్తుతం పిరమిడ్లు ఇంటి వాస్తుని మార్చగలవని నిరూపించే బలమైన రీప్రొడ్యూసబిలిటీ ఉన్న ఆధారాలు లేవు. క్రిస్టల్స్ పై శాస్త్రం ఏం చెప్తుంది? ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. క్రిస్టల్స్ కు శాస్త్రీయ లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు క్వార్ట్స్ లో ఫైజో ఎలక్ట్రిక్ లక్షణం ఉంది. కొన్ని క్రిస్టల్స్ లో కాంతిని రిఫ్లెక్ట్ చేసే లక్షణాలు ఉన్నాయి. కొన్ని ఖనిజాలకు విద్యుత్ ఎలక్ట్రిసిటీ హీట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే అవి గడియారాల్లో, ఎలక్ట్రానిక్ పరికరాల్లో, లేజర్ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్నారు. సిట్రిన్ డబ్బును ఆకర్షిస్తుంది, రోజ్ క్వార్ట్జ్ సంబంధాలు మెరుగుపరుస్తుంది అనే వాదనలు ప్రస్తుతం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవటి. ఇది స్పష్టంగా చెప్పాల్సిన విషయం. అయితే కొందరికి మేము మాత్రమే ఎందుకు ఫలితాలు ఇస్తా ఉంది? ఇక్కడ మన మెదడు పాత్ర మొదలవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కొత్త డైరీ ఇచ్చి ఆ డైరీలో మీ లక్ష్యాలు రాస్తే మీరు మరింత విజయవంతం అవుతారు అని చెబితే మీరు ఆ డైరీని జాగ్రత్తగా ఉపయోగిస్తారు. మీ లక్ష్యాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ మార్పు కారణం డైరీనా, లేక మీ ప్రవర్తనలో వచ్చిన మార్పా? క్రిస్టల్స్, పిరమిడ్ల విషయంలో కూడా ఇదే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ప్లాసిబో ఎఫెక్ట్. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏదైనా పని చేస్తుందని బలంగా నమ్మకం ఉంటే ఆ నమ్మకం మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో నిజంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఇది ఊహ కాదు. వైద్య రంగంలో కూడా ప్లాసిబో ప్రభావంగా అధ్యయనం చేయబడింది. కానీ గుర్తుంచుకోండి, ప్లాసిబో ప్రభావం ఉన్నందుకు ఆ వస్తువులో అతీంద్రియ శక్తి ఉంది అని ఎక్కడా లేదండి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, మీకు మీరు బరువు పెరిగిపోతా ఉన్నారు, ఇంకా లావు అయిపోతా ఉన్నారు. సో నేను రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి అని మీరు అనుకున్నారండి. రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నారు. సో మీరు ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేయడం, ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి అనుకున్నారు. సో ఎక్సర్సైజ్ వల్ల మీరు పౌష్టిక ఆహారం తినాలి అనేది మీ మైండ్లో ఏర్పడింది. సో మీరు అప్పటి నుంచి బిర్యానీలు, ఇంకే పానీపూరీలు ఇలాంటివి మానేసి మంచి పౌష్టికాహారం తీసుకోండి. పౌష్టికాహారం తీసుకోవాలని మీరు నిర్ణయం తీసుకోలేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నారు అంతే. దానికోసం మీరు ఉదయం ఉదయం లేవడం స్టార్ట్ చేశారు. ఇది కూడా మీరు అనుకోలేదు, ఎక్సర్సైజ్ చేయాలని మాత్రం అనుకున్నారు. అది ఉదయం చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, మధ్యాహ్నం కూడా చేయొచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేశారు. పౌష్టికాహారం తినడం స్టార్ట్ చేశారు. ఓకే. సో ఈ ఒక్క ఒక్క అలవాటు ఎన్నో అలవాట్లను ట్రిగ్గర్ చేసింది. దానివల్ల మీరు త్వరగతిన సన్నబడ్డారు, లావు తగ్గించుకున్నారు. సో ఒక్క ఒక్క విషయం ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చెయ్యాలి అనుకున్నారు, కానీ మీరు సరైన ఆహారం తినాలి అనుకోలేదు, ఎర్లీ మార్నింగ్ లేవాలి అనుకోలేదు. ఓకే. సో నా హెల్త్ హ్యాబిట్స్ ని ఇలా మార్చుకోవాలి అని కూడా అనుకోలేదు. కానీ ఒక్క ట్రిగరింగ్ పాయింట్ ఎన్నో మంచి ట్రిగరింగ్ పాయింట్స్ ని ట్రిగర్ చేస్తుంది. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంట. మరో ముఖ్యమైన విషయం, మన మెదడు మన నమ్మకాన్ని సమర్థించే విషయాలు మాత్రమే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఉదాహరణకి మీరు ఒక క్రిస్టల్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మంచి సంఘటనలు జరిగితే వాటిని క్రిస్టల్తో అనుసంధానం చేసేస్తుంది మీ మెదడు. కానీ ఎలాంటి మార్పు రాకపోయినా రోజులను మనం పెద్దగా గుర్తించం. అంటే సో మనందరిలో సహజంగా మానసిక ప్రక్రియ ఇది. అయితే తుది నిర్ణయం ఏంటి? ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాల ప్రకారం క్రిస్టల్స్, పిరమిడ్స్ కొన్ని భౌతిక లక్షణాలు ఉండొచ్చు. అవి మనకు మానసిక ప్రశాంతతని, గుర్తింపుని ఇవ్వచ్చు. కానీ అవి ఇంటి నిర్మాణ లోపాలు లేదా వాస్తు దోషాలను నేరుగా మార్చగలవని నిరూపించే బలమైన ఆధారాలు అయితే లేవండి. అయితే శాస్త్రం ఇలా చెప్తున్నప్పటికీ ఎందుకు చాలా మంది నాకు పనిచేసింది అని ఇప్పటికీ చెప్తున్నారు? ఇది కేవలం ప్లాసిబో ఎఫెక్ట్ అయినా మరేదైనా కారణం ఉందా? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. కొందరికి ఎందుకు పని చేస్తున్నట్టు అనిపిస్తుంది? సరే, నాకు మాత్రమే పని చేసింది, అది ఎలా? ఈ ప్రశ్న తేలిగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అనుభవం వెనకాల ఒక కారణం ఉంటుంది. ఈ కారణాన్ని అర్థం చేసుకోవాలి.
సుమిత్ర గారు కొన్ని నెలలు ఒత్తిడిగా ఉన్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, చిన్న గొడవలు, నిద్ర సరిగ్గా పట్టడం లేదు. అప్పుడు ఎవరో ఒకరు ఆమెకి ఒక క్రిస్టల్ ఇచ్చి ఇలా చెప్పారు: దీన్ని మీ పడగదిలో ఉంచుకోండి, మీకు ప్రశాంతత వస్తుంది అని. ఆమె ఆ క్రిస్టల్ ని గౌరవంగా ఉంచేది. ప్రతిరోజు దాన్ని చూస్తోంది. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటోంది. తన ఆలోచనలు గమనించడం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత ఆమె చెప్తోంది, నాకు నిజంగానే మార్పు కనిపిస్తోంది అని. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మార్పు ఎక్కడ మొదలైంది? క్రిస్టల్లోనా, ఆమె రోజువారీ ప్రవర్తనలోనా? మన నమ్మకాలు మన చర్యలను ప్రభావితం చేస్తాయి. మనం ఏదైనా పని చేస్తుంది అని నమ్మితే మన ప్రవర్తన తెలియకుండానే మనం మారిపోతాం. మనం మరింత ఆశావాహంగా ఆలోచిస్తాం. ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తాం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాం. సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెడతాం. మన ప్రవర్తన ఇతరుల పట్ల సానుకూలంగా మారుతుంది. ఈ మార్పులు మన సంబంధాలు, పని, ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఫలితాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అంతే. సో ఇట్లా మనం చెప్పుకున్న సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ కావచ్చు, ఒక డైరీ ఎగ్జాంపుల్ కావచ్చు, ఒక ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ కావచ్చు, ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయి. మన జీవితంలో కొన్ని వస్తువులు మనకు గుర్తింపులాగా పనిచేస్తాయి. ఓకే, మీ జీవితంలో ఏదైనా ఆప్టిమిస్టిక్ గా పాజిటివ్ గా జరిగితే దాన్ని మీరు నోట్ చేసుకోండి, లేదా ఫోటో తీసి పెట్టుకోండి. ఒక గుర్తు, దానికి ఏదో ఒకటి గుర్తునివ్వండి. ఒక ఫోటో, ఒక ఉంగరం, ఒక పుస్తకం, ఒక దేవుని చిత్రం. వీటిని చూసిన ప్రతిసారి కూడా మన జీవితంలో జరిగిన పాజిటివ్ ఇన్సిడెంట్స్ గుర్తుకు రావాలి. అలా మీరు ఏర్పాటు చేసుకోండి. అవి మీ ఇంట్లో అక్కడక్కడ పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీ మీ అబ్బాయి మీ బర్త్డే కి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, అది మీలో చాలా ఆనందాన్ని ఇచ్చింది, మీకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, చాలా ఎమోషనల్ గా ఆ పిల్లవాడితో మీరు కనెక్ట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీ పిల్లవాడు అమెరికాలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. అది గుర్తుగా పెట్టుకోండి. దాన్ని చూసినప్పుడల్లా మీకు అదే ఉత్సాహం, అదే ఎమోషనల్ పవర్ వస్తుంది. అంటే క్రిస్టల్స్, పిరమిడ్సే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీ జీవితంలో జరిగిన ఏదైనా ఆప్టిమిస్టిక్ విషయాలు, ఏదైనా పాజిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి గుర్తుగా ఏదైనా ట్రై చేయండి. ఓకే, దాన్ని ఏదో ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకోవడము, లేకపోతే ఒక ఒక పుస్తకంలో రాసుకోవడము, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము, ఏదో ఒకటి చేసి దాన్ని లాక్ చేయండి ఆ ఎనర్జీ. అలా చేసినప్పుడు మీ ఇంట్లోకి రాగానే, మీరు ఆ ఫోటోలు చూడంగానే లేదా ఆ వస్తువులు చూడంగానే మీకు శక్తి వస్తుంది. అది పిరమిడ్ కావచ్చు, క్రిస్టల్ కూడా కావచ్చు. ఓకే, అప్పుడు మీరు వాటిని చూడంగానే ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది. సానుకూల వాతావరణం అనుకోకుండా ఆటోమేటిక్ గా మీ చుట్టూ కనిపిస్తుంది. ఇది ఒక మానసికగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం. మన జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మన చేతుల్లో ఏమీ లేదన్న భావన వస్తుంది. అలాంటి సమయంలో ఒక చర్య, చిన్న చర్య మనకి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. క్రిస్టల్ కొనడం, పిరమిడ్ పెట్టడం కూడా కొంతమందికి ఇదే భావన ఇస్తుంది. నేను సమస్యను పరిష్కరించడానికి ఏదో చేస్తున్నాను అనే భావన కలుగుతుంది. ఇది కంట్రోలింగ్, ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది. ఒత్తిడి తగ్గితే మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఒత్తిడితో తీసుకున్న ఆలోచనలు, నిర్ణయాలు తప్పుదోవలు పడతాయి. మనకి రాంగ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఒక వ్యక్తికి ఉపయోగపడిన అనుభవాన్ని అందరికీ వర్తించే సత్యం చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఇంటి పరిస్థితి వేరు, ప్రతి వ్యక్తి మనస్తత్వం వేరు, ప్రతి సమస్య కారణం వేరు. అందుకే నాకు పని చేసింది కాబట్టి అందరికీ పని చేస్తుంది అనడం సరైన నిర్ణయం కాదు. పిరమిడ్ గానీ, క్రిస్టల్ గానీ మీకు ప్రేరణ, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ఇస్తే అది ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే. కాను కానీ ఇంట్లో గాలి సరిగ్గా రాకపోతే, సూర్యకాంతి లేకపోతే, నీటి ప్రవాహం కరెక్ట్ గా చేయకపోతే, గదుల అమరిక అసౌకర్యంగా ఉంటే వాస్తుకి ఇట్లాంటివి ఆపాదించబడదు. క్రిస్టల్ పెడితే, పిరమిడ్ పెడితే మంచి జరుగుతుంది. సో నిర్మాణ సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి పూర్తి చేయలేవు, పరిష్కరించలేవు. విషయాన్ని నేరుగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాం. సో పిరమిడ్స్, క్రిస్టల్స్ కొంతమందికి మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఒక ఆప్టిమిస్టిక్ వేగా ఆలోచించే శక్తినివ్వచ్చు. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇంటి నిర్మాణంలో ఉండే వాస్తు లోపాలని ఇవి నిజంగా సరిచేయగలవా? సూటిగా 100% చెప్పాలంటే చెయ్యదు. ఎందుకంటే వాస్తు అనేది ప్రధానంగా వస్తువులు చుట్టూ తిరగదండి.
అది ఓన్లీ స్థలము, కన్స్ట్రక్షను, పంచభూతాలు, ప్రకృతి శక్తులు బ్యాలెన్స్ చేయడం అనే విషయాల చుట్టే తిరుగుతుంది. ఒక ఇంట్లో నీటి పైపు లీక్ అవుతోంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? లీక్ అవుతున్న పైపును రిపేర్ చేస్తారా? ఆ పక్కనే ఒక అందమైన పిరమిడ్ పెడతారా? సో వాస్తులు కూడా ఇదే సూత్రం ఉంది. మూల కారణాన్ని మార్చకుండా ఫలితం మాత్రమే మార్చాలని ఆశించడం సరైన పద్ధతి కాదు. ఆ రిపేర్ చేయడానికి మీకు టైం లేదు, మీకు అనుభవం లేదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు. దాన్ని ఆ ఆలోచనని బలపరచడానికి ఒక క్రిస్టల్ తెచ్చుకోండి, ఒక పిరమిడ్ తెచ్చుకోండి. దాన్ని చూసినప్పుడల్లా పైపును రిపేర్ చేయాలని మీకు అనిపించాలి. ఆ దిశగా అది తోడ్పాటు చేయాలి కానీ అది పెడితే ఇది అయిపోతుంది అని మూఢనమ్మకంలోకి వెళ్ళకండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ఫ్లాట్స్ లో వంటగది మూసేయబడతా ఉంది. వెంటిలేషన్ ఉండదు. వెంటిలేషన్ లేకపోతే ఏమవుతుంది? వంటగదిలో వెంటిలేషన్ లేకపోతే వేడి బయటికి వెళ్ళదు, ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ వేడి, గోడలు తాకుతుంది, మీ బెడ్రూమ్ లోకి ఆ వేడి వస్తుంది, అయితే మీ హాల్లోకి వేడి వస్తుంది, ఇంట్లోకి రాగానే ఏదో ఒక బాయిలర్ లోకి వచ్చినట్టు వస్తుంది, అనిపిస్తుంది మనకి. అప్పుడు మనము ఎగ్జాక్ట్ గా మన మైండ్ ఏం చెప్తుంది? ఎలాంటి అసౌకర్యంగా ఫీల్ అయినప్పుడు మనము ఆ టైంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి రాంగ్ అవుతాయి. అప్పుడు ఆ పరిస్థితి మనం ఏం చెప్తాము? సో కాలగతి వాస్తు కోర్స్ అనేది దీనికోసమే డిజైన్ చేయబడింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో వెంటిలేషన్ లేదు, మరి గోడలు కొల్లగట్లేము, అపార్ట్మెంట్ లో ఉన్నాము. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేయమని చెప్తాం. కిటికీ తెరవడానికి ఏదైనా మార్గం ఉందో లేదో చూస్తాం. అక్కడ ఉండే గాలి, ఆ వేడి గాలి బయటికి ఎగ్జిట్ అయ్యే విధంగా ఏం చేయాలో చూస్తాము. అది ఒక పరిష్కారంగా చెప్తాం. అంతేగాని అక్కడ పిరమిడ్ పెట్టుకోండి, క్రిస్టల్ పెట్టుకోండి, కాపర్ ప్లేట్స్ పెట్టండి, మీ పరిస్థితి మారిపోతుంది. సో ఇక్కడ ఏందంటే, అక్కడ మనము ఇంట్లోకి రాగానే ఒక హీట్, ఒక బాయిలర్ లోకి వచ్చినట్టు లేకపోతే ఒక కుక్కర్ లోకి వచ్చినట్టు మనకు అనిపించినప్పుడు ఆటోమేటిక్ గా మనం తీసుకునే నిర్ణయాలు తప్పులు జరుగుతాయి. అట్లాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో మనం తీసుకునే నిర్ణయాలు తప్పులు అవుతాయి. తప్పులైనప్పుడు మనము ఆ జరిగిన తప్పులు మాత్రం ఆలోచిస్తాం కానీ అసలు కారణం మీ వంటింట్లో ఉంది అని మీరు తెలియదు మీకు. సో మరి వాస్తు పరిహారాలు అవసరం ఎప్పుడు వస్తుంది? ప్రతి ఇంట్లో నిర్మాణ మార్పులు చేయడం సాధ్యం కాదు. అద్దెళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్లు, చిన్న స్థలాలు, ఇప్పటికే నిర్మించబడ్డ ఇల్లు, ఇలాంటి సందర్భాల్లో కొందరు పిరమిడ్లు, క్రిస్టల్స్ ఇవి వాళ్ళు చెప్తారు, దీన్ని యూజ్ చేయండి, దాన్ని యూజ్ చేయండి. సో దానివల్ల ఎటువంటి ప్రభావం లేకపోవచ్చు, మీ నమ్మకాన్ని పెట్టేది. ఓకే. సో దాని నుంచి మీరు బయటపడాలి అనే ఒక ఆప్టిమిజం మీకు రావాలి, ఒక ఆత్మవిశ్వాసం రావాలి అంటే వాటికి ఉపయోగపడతాయి. అంతేగాని దానివల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఉత్తేజపరచడానికి, మిమ్మల్ని ట్యూన్ చేయడానికి, మిమ్మల్ని ఒక ఆప్టిమిస్టిక్ వేలో తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇది ఎలా ఉంది అంటే, మీరు ఒక పాటలో మొక్కను పెంచాలి అనుకున్నారు, దానికి మట్టి సరైనది లేదు, నీరు సరిగ్గా ఇవ్వడం లేదు, అలానే సూర్యరశ్మి కూడా తగలటం లేదు. ఎవరో వచ్చేసి సార్ నీ మొక్క సరిగ్గా ఎదగటం లేదు, దానికి రీజన్ ఏందో తెలుసా? దానికి నువ్వు ఒక బంగారు పూత వేసి, ఆ పాట చుట్టూ బంగారు పూత వేసి దానికి బొట్లు, పసుపు రుద్దేసి ఉంటే నీ మొక్క బాగా పెరుగుతుంది, ఇదే పరిష్కారం అని చెప్పి మీరేం చేస్తారు? మీకు విషయం తెలియటం లేదు. మొక్కను పెంచాలి అనుకున్నారు, దానికి సరైన మట్టి వేయాలి, సరైన నీరు ఇవ్వాలి, సరైన సూర్యరశ్మి పడితే ఆ మొక్క పెరుగుతుంది. సో ఇక్కడ కూడా మ్యాజిక్స్ ఇలా జరుగుతున్నాయి. కాబట్టి తుది నిర్ణయం ఏంది? పిరమిడ్ క్రిస్టల్స్ మీకు వ్యక్తిగతంగా సానుకూల భావన కలిగించవచ్చు, ఏకాగ్రత, ప్రశాంతతకి సహాయపడవచ్చు, కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అసలు సమస్యలు అవి పూర్తిగా మార్చలేవండి. సో ఇవన్నీ కొనుగోలు చేసే ముందర ముందర జాగ్రత్త తీసుకోండి. ఏంటంటే వీటిని ఒక గిఫ్ట్ గా ఇవ్వచ్చు మీరు. వీటిని ఒక
ఒక ఎమోషనల్ గా మీరు ఏదైనా మీ భావాలను వ్యక్తం చేయడానికి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తుకు రావాలి. వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావాలి. అవన్నీ మిమ్మల్ని ఒక ఎమోషనల్ గా, ఒక ఆప్టిమిజం గా మార్చడానికి, మీలో కొత్త శక్తిని ప్రసరణ చేయడానికి ఒక గుర్తులుగా, ఒక స్మారకంగా వాటిని ఉపయోగించవచ్చు. వీటిల్ని అడ్డం పెట్టుకొని భయపెట్టే మాటలు, 100% గ్యారంటీ ఇలాంటి మాటలు, ఓకే, ధర ఎక్కువగా ఉన్నా దీన్ని కొనడం మర్చిపోవద్దు అనే ప్రకటనలు, మీ సమస్య ఇదే, దీనికి పరిష్కారం ఇదే అని ఊదరగొట్టే ప్రకటనలు, ఇవన్నీ చూసి మోసపోకండి. సో మీరు ఒక చిన్న చెక్ లిస్ట్ పెట్టుకోండి. మీరు ఏదైనా కొనే ముందు, నేను దీన్ని భయంతో కొనుగోలు చేస్తున్నానా, లేదా అద్భుత ఫలితాలు అనే ఆశతో కొనుగోలు చేస్తున్నానా, నా అసలు సమస్య ఏంటి, నా జీవన శైలిలో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి, సో దీనికి నేను ఏం చేయాలి అని ఈ చెక్ లిస్ట్ పెట్టుకొని మీరు ఏదైనా చేయండి. సో మీరు కలద్దాలు కొనుగోలు చేయాలి. మీకు కొద్దిగా చూపు మందగించింది, కలద్దాలు కొనుగోలు చేయాలి. సో మీరు కాస్ట్లీ ఫ్రేమ్, ఓకే, అందరికి నచ్చేలాగా బ్యూటిఫుల్ గా, నన్ను చూడంగానే ఆహా ఓహో అనుకునేలాగా ఫ్రేమ్ డిజైన్ చేసుకొని కొనుక్కుంటారా, మీ కళ్ళకి స్పష్టంగా కనిపించే లెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా? సో కలద్దాలు ఫ్రేమ్ ఏం చేయలేవు. సో లెన్స్ మాత్రమే పవర్ ఉంది. అవి స్పష్టంగా మీకు చూపునివ్వగలుగుతాయి. సో వాటిల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రేమ్ ఎంత అందంగా ఉన్నా కూడా మనకి ఉపయోగపడదు. సో మనము లాస్ట్ గా ఒక ఫైనల్, మీ ఇంట్లో ప్రశాంతత తీసుకొచ్చేది ఒక వస్తువా, లేదా ఆ ఇంట్లో నివసించే మనుషుల ఆలోచనల, అలవాట్ల, పరస్పర గౌరవమా? మీకు సమాధానం ఏదైనా కావచ్చు, కానీ నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. భయంతో కాదు, ఒక అవగాహనతో నిర్ణయం తీసుకోండి. మీరు ఎప్పుడైనా క్రిస్టల్స్ కానీ పిరమిడ్స్ కానీ ఉపయోగించారా? మీ అనుభవం ఎలా ఉంది? నిజంగా ఏదైనా మార్పు కనిపించిందా? మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఇప్పటి వరకు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. వాస్తు అంటే కేవలం పిరమిడ్ల క్రిస్టల్స్ లేదా పరిహారాలు కాదు. వాస్తు అనేది దిశలు, పంచభూతాలు, సో స్థల వినియోగము, మన జీవన శైలికి సంబంధించిన బ్యాలెన్స్ వాస్తు అనేది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు సోషల్ మీడియాలో చిన్న చిన్న చిట్కాలు, అద్భుత పరిహారాలు, భయపెట్టే సందేశాల వల్ల అసలు వాస్తు విజ్ఞానం చాలా మందికి చేరడం లేదు. మీరు కూడా వాస్తు గురించి లోతుగా, శాస్త్రీయంగా, ప్రాచీన గ్రంథాల ఆధారంగా నేర్చుకోవాలి అనుకుంటే, మనము కాలగతి మాస్టర్ వాస్తు కోర్స్ అనేది నెక్స్ట్ మంత్ లో తీసుకొస్తున్నాం. ఈ కోర్సులో వాస్తు అసలు మూల సూత్రాలు ఏంది, పంచభూతాలు ఎలా ప్రభావితం చేస్తాయి మన జీవితాన్ని, ఇంట్లో ప్లాన్ ఎలా విశ్లేషించాలి, ఆధునికమైన అపార్ట్మెంట్ అద్దెళ్లలో వాస్తుని ఎలా అర్థం చేసుకోవాలి, వాస్తు పేరుతో ప్రచారంలో ఉన్న అపోహల నిజాలు ఏంటి, భయపెట్టే పరిహారాలు వెనక ఉన్న వాస్తవం ఏంటి. ఇది ఒక కేవలం కోర్స్ కాదండి. అవగాహనతో నిర్ణయాలు తీసుకునేదానికి ఒక ప్రయాణం. మీకు ఆసక్తి ఉంటే ఈ ఇది ఈ మీటింగ్ డిస్క్రిప్షన్స్ లో వీడియో, ఇది యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. జ్ఞానం పెరిగితే భయం తగ్గుతుంది. అవగాహన పెరిగితే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. జ్ఞానం పెరిగితే భయం తగ్గుతుంది. అవగాహన పెరిగితే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. సో ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన టాపిక్ తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ అండి.